రాజకీయ రాజధాని నెల్లూరు ఎప్పుడూ తన ప్రత్యేకతను చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుందంటారు. రాజకీయ మార్పులకు, వింతలు, విశేషాలకు ఈ జిల్లా పెట్టింది పేరు. తరాలు మారుతున్నా, నేతలు మారుతున్నా ఆ మాటలను సార్థకత చేసేందుకు ఇక్కడి నాయకులు ఎప్పుడూ పరితపిస్తూనే ఉంటారు. రాజకీయాలకు కొత్త అయిన రాష్ట్ర మంత్రి నారాయణ కూడా ఆ నానుడిని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఆ విశేషాలంటూ చూద్దాం. జనంతో కలిసిపోవడం, స్థానిక భాషా యాసలతో ఎక్కడైనా మాట్లాడే నేతలకు నెల్లూరు పెట్టింది పేరు. ఏందబ్బా, ఏంది మందల, నీ పాసుగుల, ఇలా పడికట్టు పదాలే కాదు, వేషాలు, విచిత్రాల్లోనూ నెల్లూరు నేతలు ఎప్పుడూ ముందుంటారు. ఆ మధ్య దాదాపు 15 ఏళ్ల పాటు ఓటమి ఎరుక్కుండా శాసనసభ్యులుగా కొనసాగిన ఆనం వివేకానందరెడ్డి చిత్ర విచిత్రాలేంటో జనానికి బాగానే గుర్తుండి ఉంటుంది. రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపును, మేనరిజాన్ని సంపాదించుకుని స్టైల్ ఆఫ్ సింహపురిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఆనం. మొన్న ఎన్నికల్లో ఓడిన అనంతరం ఆయన దాదాపుగా ఈ మధ్య బుల్లితెరకు దూరమయ్యారు. నెల్లూరు భాష, యాస, చిలిపి చేష్టలతో అందరినీ ఆకట్టుకునే ఆయన లోటు లేదనుకున్నారో ఏమో. జిల్లాకు చెందిన మంత్రి నారాయణ ఆ స్టైల్ను ఫాలో అవుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన నగరంలోని 51వ డివిజన్లో జనచైతన్య యాత్రలో పాల్గొన్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో మూసధోరణిగా జనచైతన్య యాత్రలు సాగుతున్నాయన్న సమాచారం తనకు ఉందేమో. నెల్లూరుకు రాగానే స్టైల్ మార్చేశారు. ఆనంను గుర్తు తెచ్చుకున్నారో, జనంలో కలిసిపోవాలనుకున్నారో ఏమో గాని, ఇదిగో ఇలా మురికి కాల్వల వద్ద చెత్త తీయడం, దోబీఖానా వద్ద ఇలా ఇస్త్రీపెట్టెలతో జనంతో కలిసిపోయారు. వంట వార్పుల్లోనూ చేయి కలిపారు. రాజధాని నిర్మాణంలో ఆ మధ్య మేస్త్రీగా మారి తన ప్రత్యేకత కనబరిచిన నారాయణ ఇలా ఇస్త్రీపేటతో కలిసి బట్టలు తోమడం మరోసారి ఆనంలోటును భర్తీ చేస్తున్నట్లే కనిపించింది. రాజకీయాల్లోనూ మంత్రివర్గంలోనూ కాస్త కార్పొరేట్ తరహాలో ఉండే మంత్రి నారాయణ జనం చేసే పనుల్లో ఇలా జాయిన్ కావడంతో హౌరా, మంత్రికి కూడా నెల్లూరు రాజకీయ విశేషాలు, వింతలు వంటపట్టుకున్నాయని అనుకుంటున్నారు.